నమస్కారం. ఈరోజు మనం భారతదేశపు నీటి సమస్యల గురించి, మరి ముఖ్యంగా సెంటర్ పివట్ ఇరిగేషన్ అంటే సిపిఐ అనే టెక్నాలజీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ సిపిఐ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ విశ్లేషణ ప్రకారం కృష్ణా బేసిన్లో ఉన్న నీటి కన్నా 6 రెట్లు ఎక్కువ నీటినిది ఆదా చేయగలదట. ఇది నమ్మశక్యంగా ఉందా? అంటే ఆ సంఖ్యలు ఖచ్చితంగా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. మనం వాస్తవ పరిస్థితి చూస్తే ప్రపంచ జనాభాలో మన వాటా ఎక్కువే, కానీ నీటి వనరులు మాత్రం చాలా తక్కువ, కేవలం 4% అంతే. 4%? మరి అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికే వెళ్తోందంటున్నారు కదా? అవును, దాదాపు 80% పైగా నీరు వ్యవసాయానికే. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. సమస్యేంటి? 80% వాడుతున్నప్పుడు సమస్య సామర్థ్యంలో ఉంది. ఆ 80%లో పంటలకు సరిగ్గా ఉపయోగపడేది 40% కన్నా తక్కువేనట. అంటే సగానికి పైగా నీరు వృధా అయిపోతోంది. సగానికి పైగా వృధా అంటే ఎలా? అది ఎలాగంటే ఆవిరైపోవడం, కాలువల్లో ఇంకిపోవడం, రన్ ఆఫ్, ఇలా చాలా రకాలుగా. దీనివల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి, రైతులకు కష్టాలు, దిగుబడి కూడా తగ్గుతుంది. ఓ అలాగా. మరి ఈ సెంటర్ పివట్ ఇరిగేషన్ సిపిఐ ఇదెలా పనిచేస్తుంది? ఈ వృధాను ఎలా తగ్గిస్తుంది? సిపిఐ అనేది ఒక ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ లాంటిది. ఒక సెంటర్ పాయింట్ చుట్టూ పొడవాటి పైపు చక్రాలతో తిరుగుతూ వర్షంలాగా నీటిని నేరుగా పంటమీద చల్లుతుంది. వర్షంలాగానా? అవును, దాదాపు అలాగే. దీనివల్ల నీరు నేరుగా మొక్కలకే అందుతుంది. ఆవిరవడం, పక్కకు పోవడం లాంటి నష్టాలు బాగా తగ్గుతాయి. అందుకే అంటే సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే 50-75% నీరు ఆదా అవుతుందని అంచనా. 50-75%? అది చాలా ఎక్కువ కదా. కేవలం నీరు ఆదా అవడమేనా, లేక రైతులకింకా ఏమైనా లాభాలున్నాయా? నీటి ఆదా ప్రధానమైనది, కానీ రైతులకు శ్రమ కూడా బాగా తగ్గుతుంది. ఇది ఆటోమేటెడ్ కదా. అవును, శ్రమ తగ్గుతుంది అన్నారు. అలాగే నీరు సమానంగా అందడం వల్ల పంట ఏపుగా పెరిగి దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంకా చిన్న పొలాల నుంచి పెద్ద పొలాల వరకు కొంచెం ఎత్తుపల్లాల నేలల్లో కూడా దీన్ని వాడచ్చు. మన్నిక ఎలా ఉంటుంది? మన్నిక కూడా ఎక్కువే. దాదాపు 25-30 ఏళ్లు పనిచేస్తాయనంటున్నారు. అంటే లాంగ్ టర్మ్లో ఖర్చు తగ్గుతుంది. సరే, ప్రభుత్వం కూడా ప్రతి చుక్కకు ఎక్కువ పంట అంటుంది కదా. మరి ఈ సిపిఐకి ఆ పథకాలకు ఏమైనా సంబంధముందా? ఖచ్చితంగా ఉంది. ఈ విశ్లేషణ అదే చెప్తోంది. సిపిఐ అనేది ప్రభుత్వ పథకాలను బలపరుస్తుంది. మీరు చెప్పిన పిఎంకేఎస్వై లక్ష్యం అదే కదా, ప్రతి చుక్కకు ఎక్కువ పంట. దానికిది సరిగ్గా సరిపోతుంది. అలాగే నేషనల్ వాటర్ మిషన్, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం. అవును, దానికి కూడా ఇది దోహదపడుతుంది. నీటి వాడకం తగ్గుతే, ఖర్చులు తగ్గి దిగుబడి పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది కదా. మరి సిఏడబ్ల్యూఎం సంగతేంటి? కమాండ్ ఏరియా డెవలప్మెంట్, చివరి భూములకు నీరందించడం. దానికి కూడా ఉపయోగమే. ఎందుకంటే సిపిఐ వాడకం వల్ల మొత్తం నీటి డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు ఆ మిగిలిన నీటిని చివరి భూముల వరకు పంపించడం సులభమవుతుంది. నీటి పంపిణీ సమానంగా జరుగుతుంది. అన్నీ బానే ఉన్నాయి. ఆర్థికంగా దీని ప్రభావం ఎంత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? ఇందాకేదో పెద్ద సంఖ్య చెప్పారు. అవును, ఆర్థిక ప్రభావం గురించి కూడా ఈ విశ్లేషణలో ఉంది. అంటే అన్నీ సవ్యంగా జరిగితే ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు 17 లక్షల కోట్ల వరకు ఆదా కావచ్చని ఒక అంచనా. 17 లక్షల కోట్ల? అది చాలా చాలా పెద్ద మొత్తం. అంత డబ్బుతో ఏం చేయొచ్చు? అదే కదా. ఈ విశ్లేషణ ప్రకారం ఆ డబ్బుతో వందలాది కొత్త హాస్పిటళ్లు, స్కూళ్లు కట్టొచ్చట. దేశ జీడీపీకి కూడా ఇది పెద్ద బూస్ట్ అవుతుంది. వావ్! కానీ ఈ 17 లక్షల కోట్ల అంచనా ఎంతవరకు నమ్మొచ్చో? దానికి ఆధారాలు? అంటే ఇది ఒక అంచనా మాత్రమే. విస్తృతంగా అమలు చేసి సరిగ్గా నిర్వహిస్తే నీటి ఆదా, విద్యుతాదా, పెరిగిన ఉత్పాదకత ఇవన్నీ కలిపి అంత మొత్తం ఆదా కావచ్చని లెక్కవేశారు. సాధించాలంటే సవాళ్లున్నాయి కాని. రైతులకు నేరుగా ఎలాంటి లాభాలుంటాయి? ఆదాయం పెరుగుతుందా? తప్పకుండా. పంట దిగుబడి పెరుగుతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంది, నీటి వాడకం తగ్గుతుంది కాబట్టి. నీరు తక్కువ అవసరమయ్యే, ఎక్కువ విలువ పరిగే పంటలు వేసుకోవచ్చు. దానివల్ల ఆదాయం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పర్యావరణానికి కూడా మంచిదేనా? మంచిదే. నేలకోత తగ్గుతుంది, భూగర్భజలాల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ఇన్ని లాభాలున్నప్పుడు
దీన్ని అమలు చేయడంలో ఉన్న అస్సలు సమస్యలు అంటే సవాళ్లు ఏంటి, ముఖ్యంగా మన రైతుల విషయంలో? నిజమే, సవాళ్లు లేకపోలేదు. మొదటిది ఖర్చు. ప్రారంభ పెట్టుబడి ఎక్కువ. చిన్న రైతులకు ఇది కొంచెం భారమే. దానికి పరిష్కారం? పరిష్కారంగా ప్రభుత్వ సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు లేదా రైతులు కలిసికట్టుగా గ్రూపులుగా ఏర్పడి కొనుక్కోవడం ఇలాంటివి సూచించారు. ఇంకేమైనా ఉన్నాయా? రెండోవది టెక్నికల్ నాలెడ్జ్. దీన్ని నడపడానికి, చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడానికి శిక్షణ అవసరం. దానికోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లోకల్గా సర్వీస్ సెంటర్లు పెట్టాలి. గ్రామాల్లో కరెంటు సరఫరా కూడా ఎప్పుడూ సమస్యే కదా, దీనికి కరెంట్ అవసరం కదా. అవును, అది కూడా ముఖ్యమైన విషయమే. అందుకే ఈ విశ్లేషణలో సోలార్ పవర్ వాడకాన్ని ప్రోత్సహించాలనుంది. సౌరశక్తితో నడిచే సిపిఐ సిస్టమ్స్ అదొక మంచి పరిష్కారం. రైతులు దీన్ని ఎంతవరకు అంగీకరిస్తారు? కొత్త పద్ధతి అంటే కొంచెం. నిజమే, మార్పును అంత సులభంగా అంగీకరించరు. అందుకే వారికి దీని లాభాలను స్పష్టంగా చూపించాలి. అవగాహన కార్యక్రమాలు, డెమోఫీల్డ్స్ ఏర్పాటు చేయడం ముఖ్యం. సరే, నీటిని ఆదా చేస్తుందన్నారు, కానీ దీనివల్ల భూగర్భ జలాలను ఇంకా ఎక్కువగా తోడే ప్రమాదం ఉండదా? అంటే నీరు మిగులుతుంది గదా అని ఎక్కువ వాడేస్తారేమో. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రమాదం ఉంది. అందుకే సిపిఐని ఒక్కదాన్ని చూడకూడదు. దీన్ని వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, కరువు తట్టుకునే పంటలు ఇలాంటి ఇతర పద్ధతులతో కలిపి ఒక సమగ్ర నీటి యాజమాన్యంలో భాగంగా చూడాలి. బాధ్యతగా వాడాలి. అంటే మొత్తంగా చూస్తే ఈ సెంటర్ పివట్ ఇరిగేషన్ అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాకపోయినా భారతదేశ నీటి సమస్యలను, వ్యవసాయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన సాధనమయ్యే అవకాశం ఉంది. అవును, ఖచ్చితంగా. కాని దీని విజయం అనేది సరైన ప్లానింగ్, అమలు, నిర్వహణ, ఇంకా ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. ముగింపుగా, ఆవిష్కరణ అంటే కేవలం కొత్త టెక్నాలజీ కనిపెట్టడమే కాదు, దాన్ని మన అవసరాలకు తగ్గట్టుగా, మన భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఎలా వాడుకోగలమని ఆలోచించడం ముఖ్యం కదూ. నిజమే, ఆ టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన, స్థిరమైన ప్రపంచాన్ని ఎలా నిర్మించగలం అన్నదే అసలైన ప్రశ్న. భారతదేశ నీటి భద్రత విషయంలో ఈ ఆలోచన ఎంత లోతుగా వెళుతుందో చూడాలి.